కేవలం అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు సూపర్ 6తో పాటు అనేక హామీలు ఇచ్చారన్నది తేటతెల్లమైందని గుంతకల్ వైసీపీ మహిళా నేత నైరుతి రెడ్డి అన్నారు. ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంతకల్లో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వైసీపీ శ్రేణులు భారీగా తరలి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ నాయకులు ఇప్పుడు చేతకాని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తే ఈరోజు ఎక్కడ ఉన్న డీలర్ షాపుల వద్ద ఎండనక వారనక వేచి ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చారన్నారు. అనంతపురం నగరంలో ఒక వృద్ధురాలు చనిపోతే దీనికి ఎవరు సమాధానమని ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపు మేరకు ఈ నయవంచనపై పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా తమ పోరాటం ఉధృతంగా సాగుతుందని వారు స్పష్టం చేశారు. జై జగన్ జై జగన్ చంద్రబాబు దొంగ ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం సార్, వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ జూన్ 4వ తారీఖున మరి ఈ యొక్క వెన్నుపోటు కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఈ రోజుకి మాయమాటలు చెప్పి కేవలం అన్ని తప్పిదాలు జగన్మోహన్ రెడ్డి పైన నెట్టే మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూసాం, సంపద సృష్టించి మేము అన్ని కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన సూపర్ 6లో ఒక్కటంటే ఒక్కటి కూడా మరి ఆయన ఇవ్వలేదు. తల్లికి వందనమని, ఉచితంగా మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇస్తామని, అదే విధంగా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తామని, ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాలు నిండితే మరి 1500 ఇస్తానని, రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ సూపర్ 6 అనే ఒక కొత్త ఆయుధాన్ని తీసుకొని వచ్చి రెండవసారి మళ్ళా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొదటిసారి కూడా రైతు రుణమాఫీ అని రకరకాలుగా హామీలు ఇచ్చే అప్పుడు నెరవేర్చలేదు, అప్పుడు మోసం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా
దాదాపుగా 99% మరి ప్రజలకు అందించిన హామీలను, ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వాటి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నాయకుడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి మాట ఇచ్చి తప్పకుండా హామీలను నెరవేర్చినప్పుడే నిజమైన నాయకుడు. కానీ ప్రజలు కొద్దిగా ఆశపడి ఇంకా ముందు లక్షలాది రూపాయలు ప్రతి ఇంటికి వస్తాయని వాళ్ళ కార్యకర్తలు ప్రజలను నమ్మబలికి ఈ మరి అధికారంలోకి వచ్చి అంత పెద్ద స్థాయిలో ప్రజలు మీకు పట్టం కడితే ఈ రోజు మరి ప్రజలను మోసం చేసే దిశగా మీ పరిపాలన సాగుతుంది. కేవలం మీ నాయకులు, మీ ప్రజాప్రతినిధులు దండుకునే దానికే మీ ప్రయత్నాలు సాగుతున్నాయో తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కనబడటం లేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి, రోడ్లు బాగలేవు, అవు బాగలేవు అన్నారు. ఈ రోజు కంటి తుడుపు చర్యగా ఇదే గుత్తి మధ్యలో ప్యాచ్ వర్క్లు చేసేసి మేమేదో రోడ్లు వేసేస్తున్నామని ప్రజలకు చెప్పే విధంగా మీరు మళ్ళా ఒకసారి మీ ఎల్లో మీడియా ద్వారా మీరు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. మాకు ఎటువంటి బాధ లేదు, మీరు అధికారంలోకి వచ్చినారు, సంతోషం. మేము కూడా అనుకున్నాం, మొదటిసారి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ నాయకుడు, సీనియర్ ముఖ్యమంత్రి మళ్ళా ఇప్పుడు సంపద సృష్టించి ప్రజలకు ఇస్తాడేమోలే, మరి చూద్దాం అది కూడా అది ఎలా సాధ్యమని చూస్తే మరి ఈరోజు అది తేటతెల్లమైపోయింది. ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా వేయలేదు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. తప్పకుండా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా నేను ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా ఈరోజు వేలాదిగా తరలి వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీరందరూ కూడా చూశారు. ప్రజల్లో అంటే ఈ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతే దీనికి కారణమని కూడా మనం భావించాలి. కాబట్టి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ముందుకు అడుగులు వేయాలని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు, అదేవిధంగా పాత్రికేయులకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి మాజీ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని గుంతకల్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. గతంలో మరి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలంతా సంక్షేమ పథకాలను అంది చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కక్ష రాజకీయాలు ప్రతిరోజు కూడా ఏదో విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మహిళలకైతే రక్షణనే లేకుండా పోయింది. చిన్న చిన్న పిల్లలు అత్యాచారాలకి గురవుతుంటే మరి గతంలో అయితే మహిళలు వాలంటీర్లు మిస్ అయ్యారని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి వాటి గురించి ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు? ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే మరి మీ వాయిస్ ఎందుకు ఇవ్వడం లేదు? కేవలం పదవులు వచ్చేంత వరకే ఆ ప్రభుత్వంలోని నాయకులంతా కూడా మోసం చేసి అధికారాన్ని దక్కించుకున్నారే తప్ప ప్రజలపైన ఎటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ వాళ్ళకు లేదని చెప్పేసి గడిచిన ఈ సంవత్సర కాలంలోనే తేటతెల్లమయ్యింది. ఏ ఒక్క హామీని కూడా అమలు పరుచుకోకుండా కేవలం పింఛన్ మాత్రమే ఇస్తూ ఈరోజు రేషన్ కష్టాలను చూస్తే మరి ఈరోజు నిన్న అనంతపురంలో ఒక వృద్ధురాలు మరణించడం జరిగింది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ప్రతి ఇంటికి వాలంటరీ వ్యవస్థ ద్వారా మరి గతంలో స్టోర్ బియ్యాన్ని మరి రేషన్ని ఇంటికే ఇవ్వడం జరిగేది. మరి ఈరోజు ఎండనక వాననక వాళ్ళు కష్టపడుతూ మరి ఎక్కడో స్టోర్ పాయింట్ ఉంటే మరి అక్కడికి వెళ్ళి బియ్యాన్ని తెచ్చుకుంటూ చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అన్యాయమే జరిగింది. ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎటువంటిది అంటే సొంత మామకు వెన్నుపోటు పొడిచారు, మరి జగనన్నకు కత్తిపోటు పొడిచారు, అలాగే ఓటుకు నోటుతో ఓట్లను కొనుక్కున్నారు. ఇది ఆయన రూటు. మరి ఆయన పాలన ప్రజలకు చేటు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రాబో రోజుల్లో ఇదే విధంగా వారు పరిపాలన చేశారంటే
ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిస్తేనే ఈరోజు వేలాదిగా తరలి వచ్చి ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాబో రోజుల్లో కూడా మరి ఇటువంటి కార్యక్రమాలని ఎన్నో చేస్తూ ఇంకా ఉధృతంగా ప్రజల పక్షాన నిలబడి వాళ్లకు న్యాయం జరిగే వరకు కూడా మేమంతా పోరాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.